హలో అండి, అందరికీ నమస్తే. మన వెనుక చూస్తున్నాం గలగల పారుతున్న గోదావరమ్మ. వరద గోదావరిగా ఉధృతంగా ప్రవహిస్తూ ఏటా లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రం పాలవుతూ ఉంటుంది. నిజంగా వరద గోదావరిని సద్వినియోగం చేసుకుంటే లక్షల ఎకరాలకు నీరు అందించడమే కాదు, ఎంతోమంది గొంతులను సైతం తడపగల ఈ గోదావరమ్మ ఏటా వృధాగా సముద్రం పాలవుతున్న దృశ్యాలు నిజంగా దశాబ్దాలుగా మనం గమనిస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా నాడు పట్టిసీమను ఏర్పాటు చేసి కృష్ణా డెల్టా వరకు ఈ వరద గోదావరి నీటిని తీసుకువెళ్ళగలిగారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పాన్ని, అందులో భాగంగా అనకాపల్లికి ఈ ఎర్ర గోదావరి నీటిని తరలించబోతూ ఉన్నారు. రాజమహేంద్రవరం నుంచి అనకాపల్లి జిల్లా మధ్య పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన పనుల్ని ఈ వీడియోలో మనం గమనిస్తున్నామండి. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి వివరాలను సమగ్రంగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్, అసలు పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించిన మెయిన్ డ్యామ్ పూర్తి కాకముందు ఏ విధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్లోకి గోదావరి జలాలు ప్రవేశిస్తాయి, ఇది చాలా మందిలో ఉన్నటువంటి సందేహం. దీన్ని ఫస్ట్ మనం నివృత్తి చేసుకుందామంటే, మెయిన్ డ్యామ్కి దిగువన 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. ఒకటి పురుషోత్తపట్నం, రెండవది పుష్కర. ఈ రెండింటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అక్కడ ఉండేటువంటి పంపుల ద్వారా గోదావరి జలాలను ఎత్తి ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి తరలిస్తున్నారు. సో ఇప్పటికే మనం అనేక చోట్ల చూసినట్లయితే ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో గోదావరి జలాలు అనేవి కనిపిస్తున్నాయి. ఇక్కడ రెండో అంశాన్ని మనం గమనించినట్లయితే 2014-19 మధ్యకాలంలో కూడా లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన పనులు చాలా వేగంగా జరిగాయండి. ముఖ్యంగా లైనింగ్ వర్క్స్ కావచ్చు, ఎర్త్ వర్క్స్ కావచ్చు, స్ట్రక్చరల్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపుగా వేగవంతంగా సాగుతున్నటువంటి తరుణంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పనులన్నీ పూర్తిగా పడకేశాయి, నత్త నడకన ముందుకు సాగాయి. 2024 వరకు కేవలం 2% పనులు మాత్రమే లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి పూర్తయ్యాయి. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగింది అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ 2024లో చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన అత్యంత సంక్లిష్టమైనటువంటి పనులను చేపట్టారు. వాటన్నిటినీ దాదాపుగా పూర్తి చేశారు. అవేంటనేది ఒకసారి మనం ఇక్కడ గమనించినట్లయితే, సైఫన్ నిర్మాణం పూర్తి చేశారండి. ఏలేరు ప్రవాహాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా దాని కిందుగా ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించినటువంటి ప్రవాహం అనేది ముందుకు కొనసాగే విధంగా సైఫన్ నిర్మాణం అత్యంత సంక్లిష్టమైన అటువంటి నిర్మాణాన్ని కేవలం 2 ఏళ్ల కాల వ్యవధిలోనే పూర్తి చేయగలిగారు. ఇంకా హైవేస్ కింద నుంచి కూడా అనేక చోట్ల ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనేది ప్రవహించాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికి సంబంధించినటువంటి పనులు పూర్తి చేయడం అనేది కూడా అత్యంత సంక్లిష్టమని చెప్పాలి. ఎందుకంటే హైవే నార్మ్స్, రూల్స్కి వాటన్నిటికీ అనుగుణంగా పనులన్నిటినీ ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అవసరమైనటువంటి అనుమతులు పొందడం, ఇలాంటి అంశాలన్నిటినీ కూడా వేగవంతంగా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని పరిష్కరింపజేసి ఆ పనులన్నిటినీ కూడా పరుగులు పెట్టిస్తున్నారు. ఇక మూడో అంశం మనం చూసినట్లయితే అక్విడక్ట్స్ నిర్మాణం. ఇది కూడా అత్యంత కీలకమైనది. అక్విడక్ట్స్ నిర్మాణ పనులను కూడా చాలా శరవేగంగా పూర్తి చేశారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ను కూడా ఈ వీడియోలో మనం అబ్జర్వ్ చేద్దాం. వీటితో పాటు మరొక ముఖ్యమైన అంశం మనం చూసినట్లయితే, కుమ్మరిలోవ వద్ద 2 భారీ కొండల మధ్య నుంచి ఈ కాల్వ ముందుకు వెళ్ళాలి. అక్కడ 120 మీటర్ల ఎత్తులో ఉండేటువంటి కొండల్ని తొలిచి వాటి మధ్య నుంచి ఈ పోలవరం ఎడమ కాల్వను ముందుకు తీసుకువెళ్లారంటే ఎంతటి పట్టుదలతో కూటమి ప్రభుత్వం గడిచిన 2 ఏళ్ల కాలంలో పనులు చేసిందనేది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉంది. ఇక 182 కిలోమీటర్ల మేర ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంటుందండి. దీని సామర్థ్యాన్ని మనం చూసినట్లయితే 17,500 క్యూసెక్కుల సామర్థ్యంతో దీని నిర్మాణాన్ని చేపట్టారు. సో ఈ సైఫన్ కావచ్చు, అక్విడక్ట్స్ నిర్మాణం కావచ్చు, కొండల మధ్య నుంచి ప్రవాహం కావచ్చు, ఇలా అనేక అంశాలు ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి చాలా ఆసక్తికరమైన పురోగతిని కళ్ళ ముందు ఉంచుతున్నాయి. సో ఆ పనులన్నిటినీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నించాం. సో ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, అనకాపల్లి జిల్లాకు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు చేరుకోవాలంటే 4 ప్రవాహాలను దాటాలండి. ఫస్ట్ది ఏలేరు ప్రవాహం దాటాలి, ఆ తర్వాత పంప, వరాహ, తాండవ, ఈ ప్రవాహాలన్నిటినీ దాటి
ముందుకు వెళ్ళిన తర్వాత మాత్రమే అనకాపల్లి జిల్లా వరకు గోదావరి జలాలు చేరుకుంటాయి. సో ఫస్ట్ మనం ఏలేరు ప్రవాహం వద్ద ఆగామండి. ఇక్కడ ఒక సైఫన్ నిర్మాణం జరిగింది. మిగిలిన చోట్ల అక్విడక్ట్స్ నిర్మాణం చేశారో కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా మనం సైఫన్ నిర్మాణాన్ని చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం ఏదైతే ఒక భారీ నిర్మాణాన్ని గమనిస్తున్నామో ఇదే తరహా నిర్మాణం 300 మీటర్ల అవతల కూడా ఉంటుంది. సో ఈ రెండిటి మధ్య నుంచి ఏలేరు ప్రవాహం అనేది ముందుకు సాగుతుందండి. సైఫన్ అంటే ఏంటని ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే అండర్ గ్రౌండ్ నుంచి, అంటే ఏవైతే పైన రహదారి వెళ్తుంది కింద అండర్ గ్రౌండ్ నుంచి మనం వెళ్ళడానికి మార్గం ఉంటుందో అదేవిధంగా పైనుంచి ఏలేరు నది వెళ్తుంది. ఏలేరు నది వెళ్ళేటువంటి క్రమాన్ని ఏమాత్రం అడ్డకుండా ఏలేరు నది కింద నుంచి, అంటే ఈ సైఫన్ నిర్మాణం చేయడం ద్వారా సుమారు 300 మీటర్ల వెడల్పులో, అంటే 300 మీటర్ల మేర ఏలేరు నది ప్రవాహం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రవాహాన్ని ఎక్కడా కూడా అడ్డకుండా దాని కిందన కొన్ని మీటర్ల మేర మట్టిని తవ్వి అక్కడ సైఫన్ని నిర్మించారు. అంటే ఈ అండర్ గ్రౌండ్ నుంచి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా వచ్చేటువంటి గోదావరి జలాలు అనేవి ఎగువకు వెళుతూ ఉంటాయి. ఈ సైఫన్ నిర్మాణం పక్కనే మనం చూస్తున్న ఒక స్లూయిజ్, ఈ స్లూయిజ్ ద్వారా కూడా గోదావరి జలాలను ఏలేరు ప్రవాహంలోకి తరలిస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం స్లూయిజ్ల నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయింది. స్లూయిజ్ ద్వారా గోదావరి జలాలు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయి అనేది కూడా మనం చూడగలుగుతున్నాం. సో ఈ ప్రవాహం అనేది ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం, చిత్రాడ ఈ ప్రాంతాల్లో కూడా సాగునీటి అవసరాలను తీర్చబోతోంది. పోలవరం లెఫ్ట్ కెనాల్ వర్క్స్లో హైవే క్రాసింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్ అండి. మొత్తంగా 182 కిలోమీటర్ల మేర అనకాపల్లి జిల్లా వరకు ఈ పోలవరం లెఫ్ట్ కెనాల్ కొనసాగితే అందులో 9 చోట్ల, అంటే ఈ ప్రవాహ మార్గంలో 9 చోట్ల హైవేని టచ్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దామండి. పోలవరం లెఫ్ట్ కెనాల్ వెళ్ళేటువంటి మార్గంలో హైవేస్ ఈ విధంగా టచ్ అవుతాయి. అక్కడ టచ్ అయ్యేటువంటి ప్రదేశంలో కింద నుంచి కాలువ తవ్వుతారు కాబట్టి ప్రత్యామ్నాయంగా వాహనాలు వెళ్ళడానికి ఈ విధమైనటువంటి బ్రిడ్జెస్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం బెండపూడి వద్ద ఉన్నటువంటి వర్క్ స్టేటస్ని గమనిస్తున్నామండి. కొద్ది రోజుల క్రితం ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు రివ్యూ చేసినప్పుడు కేవలం 2 ప్యాకేజెస్కి సంబంధించి హైవే వర్క్స్ పెండింగ్లో ఉన్నాయన్నారు. అందులో చాలా ప్రధానమైనది ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి బెండపూడి వర్క్స్. సో ఇవి కూడా ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసాయి. సో ఈ కింద కూడా కెనాల్స్ నిర్మాణం అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా శరవేగంగా అడుగులు అనేవి పడుతున్నాయి. వేగవంతంగా లెఫ్ట్ కెనాల్ని పూర్తి చేయడం ద్వారా అనకాపల్లి జిల్లా వరకు గోదావరి జలాలను తరలించడానికి ఏ విధమైన ఆటంకం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. బెండపూడి వద్ద తుది దశకు చేరుకున్న హైవే నిర్మాణ పనుల్ని పరిశీలించిన అనంతరం పంపా ప్రవాహం మీదుగా నిర్మాణమైన ఆక్విడక్ట్ వద్దకు మనం వచ్చామండి. ప్రజెంట్ దీని స్టేటస్ మనం గమనించవచ్చు. మొత్తం 6 ఛానల్స్లో ఇక్కడ నిర్మాణ పనులు చేపట్టారండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆక్విడక్ట్ ఏదైతే ఉందో దాని కింద నుంచి పంపా ప్రవాహం అనేది వెళ్తుంది అన్నవరం వైపుగా. సో ఇక్కడ ఈ 6 ఛానల్స్లో ఇప్పటికే 3 ఛానల్స్కి సంబంధించిన పనులు అనేవి దాదాపుగా పూర్తయ్యాయి, తుది దశకు చేరుకున్నాయి. మరొక 3 ఛానల్స్కి సంబంధించినటువంటి పనులు ప్రస్తుతం వేగవంతంగా జరుగుతున్నటువంటి పురోగతిని కూడా మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. గోదావరి జలాలను అనకాపల్లి జిల్లాకు తరలించడానికి ఏ విధమైన ఆటంకం తలెత్తకుండా కూటమి ప్రభుత్వం పటిష్టమైనటువంటి కార్యాచరణతో ఇక్కడ పనులన్నిటినీ కూడా పరుగులు పెట్టిస్తోంది. సో అనంతరం కుమ్మరిలోవ వద్ద భారీ కొండలను తొలిచి వాటి మధ్య నుంచి ఈ కాలువ ప్రవాహం ముందుకు సాగుతుందో ఆ ప్రదేశాన్ని కూడా పరిశీలిద్దాం. అక్కడి పనులు కూడా ఏ విధంగా జరుగుతున్నాయి అనే అంశాన్ని గమనిద్దాం. ప్రస్తుతం మనం తుని మండలంలోనే కుమ్మరిలోవ వద్ద ఉన్నామండి. ఇక్కడ ఎటు చూసినా కూడా ఒక అద్భుతమనే చెప్పాలి. 120 మీటర్ల ఎత్తులో ఉండే కొండలను కూడా తొలచి కాలువ నిర్మాణాన్ని చేపట్టారు. ఓవైపు తాండవ నది ప్రవాహం మీదుగా ఆక్విడక్ట్ నిర్మాణం చేపట్టారు. ఇక్కడ మనం చూస్తున్నామండి వెనుక కనిపిస్తున్నటువంటి ఆక్విడక్ట్ అంటే కింద నుంచి రహదారి ఉంది, మరోవైపు నదీ ప్రవాహం ఉంది. ఆ పైనుంచి గోదావరి జలాలు తరలి వెళ్తాయి. 17,000 క్యూసెక్కుల నీరు అనేది ఆ పైనుంచి వెళ్తుందండి. అంటే ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యం. మనం అనేక సందర్భాల్లో ఫ్లైఓవర్స్ చూస్తుంటాం. నిజంగా ఈ నిర్మాణాన్ని చూస్తే ఇది ఒక ఫ్లైఓవర్ అనుకుంటాం. ఫ్లైఓవర్ కింద నుంచి
మనం వస్తున్నాం అనుకుంటాం, కానీ పైనుంచి గోదావరి నీరు వెళ్తుందని ఒక్కసారి మనం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇటువంటి అద్భుతాలు అనేకం పోలవరానికి సంబంధించిన ఎడమ కాలువ నిర్మాణంలో చేపట్టారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి అంకిత భావం, యుద్ధ ప్రాతిపదికన ఈ కాలువ నిర్మాణం పూర్తి చేయాలి, అనకాపల్లి జిల్లాకి నీరుని తీసుకువెళ్ళాలి, తద్వారా ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలనేటువంటి సంకల్పం, భగీరథ సంకల్పం వాస్తవ రూపంలోకి వస్తున్న అద్భుత క్షణాలు మన కళ్ళ ముందు ఆవిష్కృతం అవుతున్నాయి. పోలవరం ఎడమ కాలువ నిర్మాణంలో తలెత్తిన అవాంతరాలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇవాళ ఒక అద్భుతాన్ని మన కళ్ళ ముందు ఉంచారు. గోదావరి జలాలను అటు రాయలసీమ నుంచి ఇటు శ్రీకాకుళం వరకు తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ ఆలోచనని ఆచరణాత్మకంగా వాస్తవికతలోకి తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు మనం చూసినటువంటి పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన అద్భుతాల మీద మీ స్పందనను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.